హాయ్ బ్రో. మీ నేమ్ ఏంటి? అశ్వక్ బ్రో. ఓకే. ఫైన్. ఇప్పుడు 'రామ్ చరణ్' గారి 'గేమ్ చేంజర్' మూవీ, ఇటుపక్క 'డాకు మహారాజ్' బాలయ్య బాబు మూవీ వస్తుంది కదా! ఈసారి ఏ మూవీ చూస్తారు? గేమ్ చేంజర్ బ్రో. ఎందుకంటే నేను ఆర్టిస్ట్ కాబట్టి జూనియర్ ఆర్టిస్ట్ ఆల్రెడీ నేను యాక్ట్ చేశాను గేమ్ చేంజర్ మూవీలో ఆర్టిస్ట్ లాగా. ఓకే. కంపెనీ ఆర్టిస్ట్ లాగా ఆల్రెడీ చేశాను. ఓకే. 'గేమ్ చేంజర్' మూవీ తీసినప్పుడు టచెస్‌లోనే ఉన్నారా? నేను ఓకే. ఆల్రెడీ హైదరాబాద్‌లో ఆ! ఆర్టిస్ట్. సో, ఓకే. యాక్ట్ మరి చేశాను. ఏంటి 'గేమ్ చేంజర్' మరి ఈసారి ఎంత కష్టంతో తీశానంటున్నారు, బాగా చేశామంటున్నారు. ప్రమోషన్స్ గాని గట్టిగానే ఉన్నాయి. మరి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఔట్ ఆఫ్ ఎళ్లి తీస్తున్నారు. ఏంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఔట్ ఆఫ్ ఎళ్లి తీయడానికి కారణం ఏంటి? అనదర్ కంట్రీలో పెట్టడానికి కారణం ఏంటి? అక్కడ ఫ్యాన్స్ కూడా చాలా ఉన్నారు రామ్ చరణ్‌కి. సో, అక్కడ తీస్తారు. గేమ్ చేంజర్ ఈసారి చాలా హ్మ్. లేపుతది, బానే వస్తది. ఓకే. హ్మ్. లుక్స్ ఎలా అనిపించినాయి? అంటే ఫాదర్ అండ్ సన్ రోల్ ఉండిద్దంటున్నారు కదా! ఎలా ఉండబోతుందంటారు? పర్లేదు బ్రో. బావుంటది మంచిగా. ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ వచ్చాయి. దాంట్లో ఓకే. ఫన్ రోల్‌గా ఫాదర్ రోల్ గాని, సన్ రోల్. ఓకే. అంటే మాస్ ఉండిద్దంటారా ఎక్కువ? మా ఫ్యామిలీ పరంగా ఎంటర్‌టైన్‌మెంట్ ఉండిద్దంటారా మూవీ? మాస్ ఉంటది. ఎంటర్‌టైన్‌మెంట్ కూడా బానే ఉంటది. ఓకే. శంకర్ గారు కదా బేసిక్‌గా డైరెక్టరు. శంకర్ గారు బేసిక్‌గా కొన్ని ఫ్లాప్స్ ఉన్నాయి కదా మూవీస్ పరంగా చూస్తే. మరి ఈసారి కమ్‌బ్యాక్ ఇస్తారంటారా ఈ మూవీ ద్వారా? ఈసారి పక్కా గేమ్ చేంజర్ పక్కా కంబ్యాక్ వస్తది బ్రో. నిజంగా ఇస్తారంటారా? ఈరోజు పక్కా అంటే కంబ్యాక్. రీసెంట్‌గా చాలా పెద్ద మూవీస్ వచ్చినాయి. 'పుష్ప 2' లైక్ చాలా వచ్చినాయి. 'కేజీఎఫ్' గాని, సో 'దేవరా' గాని పెద్ద పెద్ద మూవీస్ వచ్చినాయి కదా! పెద్ద హీరోలు ఈళ్ళందరూ. మరి ఈళ్ళందరూ గట్టిగానే కాంపిటీషన్ ఇచ్చారు. రికార్డ్ బ్రేక్ చేశారు. కొన్ని కోట్లు కోట్లు కలెక్షన్ చేశారు. మరి ఈ మూవీ ద్వారా కలెక్షన్స్ ఎలా ఉంటాయి? బ్రేక్ ఇస్తాడంటారా ఈ అన్నిటికి టార్గెట్? బ్రో, రామ్ చరణ్ పక్కా ఈసారి గేమ్ చేంజర్ చానా తోపు పైన వెళ్ళిపోతది. ఇస్తాడు. ఇతను కూడా రికార్డ్ ఇస్తాడు రామ్ చరణ్ కూడా. అంటే ఈ సంక్రాంతికి పోటీ పోటీగా ఉండిద్దంటారా? కాంపిటీషన్ టఫ్ కాంపిటీషన్ ఉండిద్దంటారా? బ్రో, పక్కా టఫ్ ఉంటది. ఏమంటే గేమ్ చేంజర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉందండి. సో చూడండి, గేమ్ చేంజర్ మూవీ కూడా చాలా బాగుంటది, చూడండి. అంటే బేసిక్‌గా ఇప్పుడు చూస్తున్నట్లయితే మనకి కటౌట్ కూడా విజయవాడలో వన్ ఆఫ్ ది ఇండియా బిగ్గెస్ట్ కటౌట్ కూడా పెడుతున్నాం అంటున్నారు. ఈ క్రేజ్ ఏంటి? ఈ కటౌట్స్ ఏంటి? ఏంటి అసలు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆడియో లాంచ్‌లు గత్తరగా చేస్తున్నారు. ఏంటి అసలు? పెద్ద అంటే హైదరాబాద్‌లో కూడా పెడతారు బ్రో కటౌట్స్. విజయవాడలో కూడా చాలా, ఇంకా ఈ విజయవాడలో పెద్దది పెడతా అని చెప్పారు కటౌట్స్. ఇంకా చాలా సెలబ్రేషన్స్ మాత్రం ఇంకా దుమ్ము లేచిపోతాయి అంతే. అవునా? వన్ వర్డ్ అబౌట్ 'రామ్ చరణ్' గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? తను చాలా యాక్టింగ్ అయినా పర్లేదు, మంచిగా గుడ్ పర్సన్. యాక్టింగ్ అయినా మూవీస్ కూడా బాగా చేస్తాడు. మూవీ టచ్‌లో ఉన్నారనుకుంటున్నారు కదా! అంటున్నారు కదా! ఈసారి డాన్స్ పరంగా, సాంగ్స్ పరంగా ఈసారి స్టెప్స్ అదిరిపోతాయా? అదిరిపోతాయి ఇంకా. రామ్ చరణ్ అంటే ఇంకా అదిరిపోతది. ఓకే. ఫైన్. అయితే వెయిటింగ్ ఫర్ గేమ్ చేంజరా? గేమ్ చేంజర్ కోసం వెయిట్ చేస్తున్నా. నేను కూడా దాంట్లో యాక్ట్ చేశా కాబట్టి నన్ను కూడా కొంచెం చూడాలి. ఏ టైప్ ఆఫ్ చేశారు మీరు దాంట్లో? అంటే లైక్ పక్కన లైక్ ఆర్టిస్ట్ లాగా. ఆర్టిస్ట్ లాగా సో చేశారు. కొంచెం జస్ట్ మన ఫేస్ కనబడినా మనకి చాలా ఓకే. చాలా పీస్ పెద్ద అంతా. హీరో పక్కన మీరు కనపడుతున్నారు. యాహ్!